మై ఛానల్. సో ఈ లాంగ్ వీడియోలో అయితే నేను డే ఇన్ మై లైఫ్ యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ పార్ట్ 2 అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను విటిఏపీ సిరీస్ అయితే చేస్తున్నాను. సో ఇంకెవరైనా నా వీడియోస్ కనుక చూడకపోతే ఇప్పుడే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా సిబి, చాలాసార్లు చెప్పాను. ఇది వచ్చేసరికి వాటర్ పూల్. నాకు అన్నీ ఇవాళ సిబిలోనే క్లాసెస్ ఉన్నాయి. సో ఇంకా నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఇంక ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ అనమాట. అంటే విటిఏపీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఓన్లీ 70% అయినట్టుంది, ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. సో ఇంకా రూట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంకా అన్ని క్యాంపసెస్ అయితే ఇలా ఉండవు. సిబి అయితే ఇలా ఉంటుంది. ఏబీ1 డిఫరెంట్గా ఉంటుంది, అలానే ఏబీ2 కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి క్లాస్ రూమ్స్ అండ్ లైన్గా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి జావా. నాకు ఇప్పుడు ఇంకా జావా క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ క్లాస్కి పైకి వెళ్తున్నాను. లిఫ్ట్ కూడా ఉంది, కానీ అక్కడ చాలామంది ఉన్నారని ఇలా స్టెప్స్ మీద వెళ్తున్నాను. ఇంక ఇది వచ్చేసరికి ల్యాబ్ క్లాసెస్ అన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. ఇప్పుడు నాకు ల్యాబ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసాను, ఇంకెవ్వరు రాలేదు. ఇంకా అలా బయటకు వెళ్ళి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. సిబి అయితే ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇలా సైకిల్ షేప్లో ఉంటుంది కాబట్టి క్లాస్ కూడా ఇలానే ఉంటుంది, కొంచెం కర్వ్ ఇలా. కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి కెమిస్ట్రీ ల్యాబ్ అయితే ఇలా ఉంటుంది. బయట వ్యూ బాగుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసరికి ఏబీ2. ఇక్కడైతే లిఫ్ట్స్ అయితే చాలా ఉంటాయి. ఈవెన్ లిఫ్ట్, ఆడ్ లిఫ్ట్. అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రం ఈవెన్ లిఫ్ట్ వెళ్తుంది, ఆడ్ నెంబర్స్ మాత్రం ఆడ్ లిఫ్ట్ వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చెప్పాను కదా మీకు. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా కమెంట్ చేసేయండి. నాకు తెలిసింది మీకు చెప్తాను. సో ఇంకా ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. బాగుంది కదా క్యాంపస్ మాది. సో మార్నింగ్ నేను 9కి తీస్తున్నట్టున్నాను ఈ వీడియో, అందుకే బస్సెస్ వస్తున్నాయి. సో కూర్చోడానికి అయితే సిట్టింగ్ ఇలా ఉంటుంది. ఎవరైనా క్లాసెస్ లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు. సో ఇప్పుడైతే నాకు మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. సార్ వచ్చేసారు. ఇంకా అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాంటీన్, సిబిలోనే క్యాంటీన్, అక్కడ ఏమైనా తీసుకొని ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఇవాళైతే నాకు హాఫ్ డే అయితే పేరెంట్స్ వస్తేనే హాఫ్ డే అయినా పంపిస్తారు, లేదంటే మనం ఖచ్చితంగా 6 దాకా ఉండాలి. పేరెంట్స్ మెంటర్ పర్మిషన్ లేకపోతే పంపించరు బయట సెక్యూరిటీ వాళ్ళు. సో ఇంకా వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు బయోమెట్రిక్ అయితే కంపల్సరీ అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను. సో అంతే మరి, బాయ్ గాయ్స్.